ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారిది ఇప్పుడు ఎట్లుందంటే, ఉద్యోగాలేమో లేవు. అవమానాలేమో ఎన్నో వస్తున్నాయి. ఎప్పుడు రా? ఎప్పుడు రా? అని చెప్పేసి అందరూ అడుగుతా ఉంటారు. వాళ్ళకి నీ సమాధానం ఎలా ఉండాలి అంటే, విజయాన్ని సాధించేంత వరకు సైలెంట్‌గా ఉండు. ఎంతమంది అవమానిస్తున్నారో రోజు వారి పేరుని ఒక పేజీలో నోట్ జేసుకో. వీళ్ళు నన్ను అవమానించాడు. ఏమన్నాడో రాసి పెట్టుకో. నీ ప్రయత్నం ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే నువ్వు చదువుతూ ఉంటావో అలసిపోతావో, ఎప్పుడైతే నువ్వు పరిగెడుతూ ఉంటావో అలసిపోతావో, అప్పుడు వాళ్ళ పేరును, వాళ్ళ అన్న మాటని గుర్తుంచుకో. నువ్వు తప్పకుండా నీ విజయాన్ని సాధిస్తావు. ఎప్పుడైతే గ్రౌండ్‌లో పరిగెడతావో, నీ వేగం తగ్గుతూ ఉంటుందో, నీ కాలిక నేను నడవలేను అంటుందో, నీ కళ్ళలోంచి వాటర్ వస్తాయో, అప్పుడు వాళ్ళ అన్న మాటని గుర్తుంచుకున్నట్టయితే, నీ వేగము ఎవ్వడికి కూడా అందకున్నంత వేగంగా నువ్వు పరిగెడతావు. ఇది నా రియల్ అండ్ ట్రూత్, నేను అనుభవించింది నేను మీకు చెప్తున్నాను. దానికి ఒక బెస్ట్ ట్రిక్ యూట్యూబ్‌లో ఎక్కడ కూడా దొరకదు. ఓకే. నువ్వు ఎప్పుడైతే అలసిపోతావో అప్పుడు వాళ్ళ అన్న మాటలను గుర్తుంచుకో, చదువుకో. అలాగే ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, నీ కాలిక నడవలేదంటారో, అప్పుడు వాళ్ళ అన్న మాటలను గుర్తుంచుకో. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఎవడైతే నీ వల్ల కాలేదన్నాడో వాడి ముందుకు పోయి నీ పోస్టు ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి మిఠాయి వాడికి తినబెట్టు. ఎందుకంటే వాడే నీ గురువు. అలాంటి హేళన చేసేవాళ్ళు లేకపోతే మనం సక్సెస్ అనేది మనకుండదు కాబట్టి వాళ్ళని గురువుగానే ట్రీట్ చేయి. పగబట్టకూడదు. వారే మన గురువుగా మనం భావించాలి. సో, ఇది ఈరోజు నా మీ నా యొక్క ఆస్పిరెంట్స్‌కు, నా యొక్క సబ్‌స్క్రైబర్లందరికీ కూడా నా యొక్క మోటివేషను. తప్పకుండా ఈ మోటివేషన్ ద్వారా మీరు ఎవరికైనా మార్పు చెందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయండి. ఏ టైంకి లేవడం, ఏ టైంకి పడుకోవడము. మీరు ఎంత శాంతంగా ఉండి ప్రయత్నం ఎంత ఎక్కువగా చేస్తే విజయం అనేది అంత తొందరగా వస్తుంది. ఇంతకుముందు ఫెయిల్ అయింది మీరు వదిలేయండి. ఇప్పుడు రాబోయే విజయం కోసం మీరు పోరాడండి. తప్పకుండా విజయం మీదవుతుంది. ఇది నా గ్యారంటీ. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఈ వీడియోను ఇంకా ముగ్గురికి పంపించండి. మనలా అవమానాలు చెందిన వాళ్ళకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సోల్జర్ రాకేష్ ఛానల్‌కి వచ్చినందుకు థ్యాంక్ యూ టు ఆల్.